ఇంతకుముందు ఎవరో క్వెషన్ పెట్టారమ్మా చాట్‌లో. కానీ అది నేను మళ్ళీ ఎంటర్ అయ్యా కాబట్టి అది లేదిప్పుడు. మళ్ళీ టైప్ చేయండి. లేకపోతే అడుగుతా అంటే అడగొచ్చు. మీకు ఒక 2, 3 క్వెషన్స్ నేను తీసుకోగలుగుతా. అంతకంటే ఎక్కువొద్దు. హ్మ్. సో, అది గూడా పిల్లలకు సంబంధించింది. మీకేదన్నా క్వెషన్ ఉంది. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు. అది మీరు ఇంకోటి కౌన్సెలింగ్‌లో మీ అందరూ కూడా పిల్లల గురించి ఏ క్వెషన్ ఉన్నా అందులో పెట్టండి. లేకపోతే మన వాలంటీర్స్ పెట్టినా వాళ్ళకి తెలియకపోతే నన్నడిగి మీకు పెడతారు. డైరెక్ట్‌గా నాకు పెట్టొద్దు. ఆహ్, కౌన్సెలింగ్‌లో పెడితే నేను చూసి వాటికి ఆన్సర్ చేస్తాను. మీరు కౌన్సెలింగ్‌లో లేకపోతే ఇందు కౌన్సెలింగ్‌ది పెట్టవమ్మా అందులో. కౌన్సెలింగ్ పెట్టు, డ్రీమ్ డీకోడింగ్‌ది పెట్టు. మన దాంట్లో జాయిన్ అయ్యేది గూడా లింక్ పెడితే కొత్త వాళ్ళకి వాళ్ళిస్తారు గ్రూప్. ఓకే మ్యామ్. హ్మ్. పిల్లల విషయమే అడగండమ్మా. ఇంకా వేరే ఏది అడగొద్దు. యాహ్! వాషిని గంజి అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండమ్మా. హలో మేడం. యాహ్! మేడం నాకు ఒక 5 ఇయర్స్ బేబీ ఉంది మేడం. పాపకి డెవలప్‌మెంట్ డిలే ఉంది మేడం. వినిపిస్తుందా మేడం నేను మాట్లాడేది? వినిపిస్తుందమ్మా. డెవలప్‌మెంట్ డిలే ఉంది అంటే ఏం లేదమ్మా. దానిలో ఏముంటది కర్మ ఉంటది. మోస్ట్‌లీ స్నేక్స్ కర్మ ఉంటది. పిల్లల డెవలప్‌మెంట్ డిలేకి. నెక్స్ట్ అయితే చూసుకోండి మీకు. పాప నేనేం చేస్తే నాకిదొచ్చిందని చూసుకోండి. అది ఎన్ని సార్లా నేను పడుకునే ముందు అడిగినా గానీ నాకేం కలలలో చూపియట్లేదు మేడం. మాస్టర్స్‌ని రావట్లేదా? అడుగుతున్నాను. హ్మ్. అహా! రావట్లేదు. నాకు వేరే వేరే పడుతున్నాయి. కలలొస్తున్నాయి గానీ దీనికి సంబంధించింది నాకు మీరు ఏం వేరే వేరే రావట్లేదు. కలల్లో మీనింగ్ ఉంటదమ్మా. కొద్దిగా పెట్టండమ్మా. మీ వేరే వేరే కలలేమో గాని నేను ఎన్ని సార్లు చెప్పా మీకు వేరే వేరే కలల్ని నాకు పెట్టాలి. అందులో మేడం చెప్పాను. అందులో ఆ! మీనింగ్ ఉంటది. మీరిప్పుడు పెట్టేసి, అందులో మీరిప్పుడు ఆపేసి అది నాకు చెప్పడం ఆ! వద్దు. డ్రీమ్ డీకోడింగ్‌లో పెట్టండి. వీలైతే ఒకసారి హ్మ్. నల్లి గారికి కాల్ చేసి వారికిచ్చి అందులో ఏమన్నా ఉంటే తెలుసుకోండి. తెలుసుకొని దాన్ని ఆచరించండి. అన్ని టెస్టులే ఉంటున్నాయి మేడం నాకు మరి దాంట్లో టెస్ట్‌లో అన్ని పాస్ టెస్ట్ గాకపోతే మీకు డ్రీమ్ చూపెట్టరు. మీరు టెస్ట్‌లో పాస్ అవ్వాలి. ఆహా! ఆ! అది ఎలా పాస్ అవ్వాలో వాళ్ళు నేర్పిస్తారు. అందుకే డ్రీమ్ పెట్టడం ఇంపార్టెంట్ అది. దీనికి సంబంధం లేనిదంటూ ఉండదు. మీకు సంబంధమే ఉంటది. మాస్టర్‌లు ఎందుకు చూపిస్తారు మీరు అడిగిన దానికి వేరే? చూపెట్టరు. హ్మ్. మీలో పశ్చాత్తాపం, పరివర్తన లేకపోతే మీరు అర్హులు కాదు డ్రీమ్‌కి. మీరు అర్హతను సంపాదించడానికి వాళ్ళు టెస్ట్‌లు పెట్టి దాంట్లో పాస్ అవుతే ఇస్తామని చెప్తున్నారు. మీరు ఊరికే అలా డ్రీమ్‌లు అడుగుతూ ఫెయిల్ అవుతూ ఉంటే మీకు డిలే అవుతది తప్ప ఏం కాదు. అందుకే డ్రీమ్ డీకోడింగ్‌లో డ్రీమ్స్ పెట్టడం ఇంపార్టెంట్. అమూల్య చెప్పండి. నమస్తే మ్యామ్. మా బాబు 8 ఇయర్స్ మ్యామ్. అంటే ఇక్కడ ఒక బుక్ సెట్ ఉంది. 'టింటిన్' బుక్ సెట్ అని. అమెజాన్‌లో అది చాలా కాస్ట్‌లీ ఉంది. మాకు సేమ్ అదే సబ్స్క్రిప్షన్ ఉంది. అంటే ఇక్కడ నియర్ బై స్టోర్స్‌లో 2 బుక్స్ ఎట్ ఎ టైమ్ తీసుకోవచ్చు. సో, ఇవాళ మార్నింగ్ నుంచి వాడు సెట్ కావాలి అని చెప్తున్నాడు. అది వెరీ కాస్ట్‌లీ. సమ్ 7,500 ఉంది ఆ సెట్. సో, మార్నింగ్ నుంచి నేను అదే వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంటే అవసరం లేదు నాన్న అంటే మీకు. ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మీరు? అవసరం లేదంటున్నారా? అంటే ఎట్ దిస్ మొమెంట్ వి కెనాట్ అఫోర్డ్. మనకి సబ్స్క్రిప్షన్ ఉంది గాబట్టి, మనం ఈ 2 బుక్స్ తీసుకుందాం కాదు. అని కాదు. కాదది రాంగ్ వే ఆఫ్ ఆన్సర్. అందుకే వాడు ఇనట్లేదు. నేను ఓకే. జెప్తా మీరు అంతగా వస్తే నాకోసారి కాల్ చేపియండి. నేను అబ్బాయితో మాట్లాడతా. ఏంటంటే మీరేం చెప్పాలి అంటే ఎప్పుడైనా కూడా మీరు పాజిటివ్ వర్డ్స్‌తోని ఎఫర్ట్ చేయలేమన్నది నెగెటివ్ అది. మీరు అబ్బాయిలో మనకు డబ్బు లేదు అన్నది నూరి పోస్తున్నారు. అది నెగెటివే గదా! ఓకే. హుహు. ఎఫర్ట్ చేయలేమన్నది అసలు రావద్దు మీ నోట్లో నుంచి. హుహుహు. ఓకే. ఆ! ఇప్పుడు నువ్వు పర్ డే ఎన్ని బుక్స్ చదువుతావు? క్వెషన్‌లు అడుగుండ్రి మీరు. హ్మ్. ఎప్పుడైనా పిల్లల్ని క్వెషన్‌లు అడగాలి. వాళ్ళంత ఆత్మశక్తి మీలో గూడా లేదు. అంత మంచి మనం గూడా ఆన్సర్ చేయలేం. నువ్వు హ్మ్. పర్ డే ఎన్ని బుక్స్ చదువుతావురా అని అడగాలి. హ్మ్. ఎన్ని చదువుతాడు? ఎన్ని పేజీలు చదువుతావు నువ్వు పర్ డే? 5 చదువుతా. ఒక బుక్ చదవడానికి ఎన్ని రోజులు పడతది? యాహ్! ఇనండి. 5 రోజులు పడతది. ఓకే. రెండో బుక్ చదవడానికి ఎన్ని రోజులు పడతది? 5 రోజులు పడతది. సరే. నువ్వు చదవడానికంటే ముందే నేను ఇంకో రెండో బుక్ రెడీ పెడతా నీకు. సరేనా? అన్ అది దట్ ఈస్ హౌ. ఎప్పుడైనా గూడా మనం యూనివర్స్‌కి సహాయకులుగుండాలి. 10 మందికి హెల్ప్ చేయాలి మన దగ్గర ఉన్న డబ్బుతో. దాన్ని వేస్ట్ చేయొద్దు. తెచ్చి నీ మెత్త కింద 10 బుక్కులు పెట్టుకుంటే అది వేస్ట్ చేసినట్టే. ఎవ్వరు చదివేది లేదు అందులో. నువ్వు చదవగలిగినంతనే మనం తెచ్చుకోవాలి. మనం తినగలిగినంతనే ఫుడ్ చేసుకోవాలి. మనము పాడేయొద్దు, వేస్ట్ చేయొద్దు. సో, ఇది ఇప్పుడు మనం 10 బుక్కులు ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం, ఇంకొక 10 మంది చదువుకోకుండా మనం వేస్ట్ చేస్తున్నాము. హ్మ్. నువ్వు పర్ డే ఎంత చదువుతావో, అంత నేను నీకు తెచ్చిస్తాను. పర్ డే ఎంత తింటావో అది నేనిస్తా. నువ్వేసుకునే బట్టలు ఎంత కావాలనో నేనది చేయగలుగుతా. అదే నువ్వు డిజైన్ చేసుకున్నావు. అదే నేను డిజైన్ చేసుకొని ఈ యూనివర్స్‌కొచ్చినా,
ఈ యూనివర్స్ చాలా పెద్దది. చాలా మందున్నారు. అందరూ దీన్ని ఆస్వాదించాలి. అందరూ దీన్ని తినాలి, తాగాలి. దీనికి ఒప్పుకుంటావా నువ్వు అని అడగండి. పక్కోడు తినకుండా, తాగకుండా, ఫుడ్ లేకుండా ఉండి మనం ఫుడ్ పడేయడం కరెక్టా అన్న క్వెషన్ అడగండి ఫస్ట్. హ్మ్. కాదు అంటాడు. అప్పుడు ఈ క్వెషన్ అడగండి. నువ్వు పర్ డే ఎంత చదువుతావు? నువ్వు ఎంత తింటావు? ఓకే. మనం తినంతేనే చేసుకోవాలా? అవును. నువ్వు పర్ డే ఎంత చదువుతావు? ఇంత చదువుతా. హ్మ్. మరి నువ్వు చదివే అంతే బుక్కే పెట్టుకోవాలా? అప్పుడు వాడు యెస్ హ్మ్. అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్‌కి యెస్ అన్నాడు గదా! హ్మ్. ఓకే. ఆ! అట్లా మీరు తీసుకురావాలి గానీ, ఎఫర్ట్ జేయలేకపోవడం ఏందమ్మా? 7 బుక్కులు మీరు ఎఫర్ట్ జేయలేరా? 7,000 ఉంటేంటి 100,000 అవన్నీ ఇంపార్టెంట్ కాదిక్కడ. ఓకే. యూనివర్స్ మీకిస్తది. నేను తీసుకుంటా. నీకిస్తా. అది హ్మ్. ఇంపార్టెంటే గాదు. అసలు ఎప్పుడు గూడా షాప్‌కెళ్ళి ఇది నేను ఎఫర్ట్ చేయలేను. దీనికి ధర ఎక్కువుంది అన్న మాటలు అనకండి. ఇప్పుడు హ్మ్. నీకిది అవసరమా? కాదా? ఇదేం చేస్తావు దీనితోని? ఇంత ప్లాస్టిక్ ఉంది ఇందులో. ఎన్ని రోజులు ఆడతావు? లేదా హ్మ్. పడేస్తే యూనివర్స్‌కి ఏమైతది? ఆ ప్లాస్టిక్ అంతెళ్ళి. మళ్ళీ మనకే ఓకే. రోగాలుగొస్తాయి అవి. ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయండి. అది గూడా షాప్‌కి బోయే ముందే ఎక్స్‌ప్లెయిన్ జేసి బడ్జెట్ ఇయ్యండి. నెలకు హ్మ్. బడ్జెట్ ఇయ్యండమ్మా. ఇది నేను చాలా క్లాస్‌లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నెలకి బడ్జెట్ ఇయ్యండి మీ అబ్బాయికి. ఫస్ట్ ఏం చేయండి, ఇగో ఇది మన మనకి యూనివర్స్ ఇచ్చేది ఇన్‌కమ్ ఇంత. అప్రాక్సిమేట్‌గా పెట్టండక్కడ. రూ. 1000 ఇస్తుంది. 1000లో మనకు ఇగో ఇంత రెంట్, ఇంతిది, ఇంతిది, ఇంతిది బోంగా 500 ఉన్నాయి. ఈ 500లో నీకు రూ. 100 ఇస్తా. ఈ రూ. 100 నువ్వేం చేసుకుంటావో చేసుకో. నెలంతా చేసుకో. ఇది నువ్వు మధ్యలో ఆపేస్తావా? నీకా 15 రోజులు మనము ఉన్న వాటితోని ఉండాలి. ఓకే. హ్మ్. మొత్తం నెలంతా స్ప్రెడ్ చేసుకొని వాడతావా నీ ఇష్టం అని బడ్జెట్ ఇచ్చేయండి. ఆ డబ్బులు అతన్ని మళ్ళీ అంతేగాని ఈ పని చేస్తే నీకు రూ. 100 ఇస్తా, ఆ పని చేస్తే రూ. 100 ఇస్తా అంటే అది బ్రైబ్ చేసినట్టు. అట్లా చేయకండి. ఇది బడ్జెట్. ఈ బడ్జెట్‌ని నువ్వు నెలంతా కాపాడుకొని వాడుకోవాలి. అప్పుడు వాళ్ళకి బడ్జెటింగ్ అలవాటైతది. మనీని ఎట్లా యూజ్ చేయాలి అలవాటైతది. అంతేగాని మన దగ్గర డబ్బులు లేవు అన్నది వాళ్ళ మైండ్‌లో నూరిపోయొద్దు. యాహ్! సమ్‌హౌ వాడికి కొంచెం అలవాటయింది మ్యామ్. అంటే ఇట్లా కాదు గానీ నేనిది చేస్తాను. అలవాటైన నువ్వు దాన్ని రివర్స్ చెయ్యండి. రివర్స్ హ్మ్. చేసుకోవచ్చు. మీరు రివర్స్ హ్మ్. మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పినట్టు హ్మ్. ఎగ్జాంపుల్స్ చెప్తూ రివర్స్ చేయండి వాళ్ళకి నెక్స్ట్ హ్మ్. అమ్మ. ప్రతి ఓకే. ఒక్కటి మార్చొచ్చు. అది మీరు పెట్టిన చెత్తనే గదా! ఇప్పుడు మళ్ళీ మీరు స్వీట్లు పెట్టి మార్చండి అయిపాయే. భార్గవి మీరు గారు. పెట్టిందే మీరు మార్చలేనంటే అది మనము ఎక్కడున్నామమ్మా? మీరు ఏదైనా మార్చొచ్చు. వాళ్ళొక ఆత్మ రూపంలో ఉన్నారు. సోల్ టాక్ చేయండి ఫస్ట్. చేసినాక వాళ్ళని భౌతిక టాక్ చేయండి. నెక్స్ట్. ఇంకోటి వన్ హ్మ్. సెకండ్ అండి. చెప్పండి. క్విక్‌గా చెప్పండమ్మా. చాట్‌లో ఒక సంకీర్తన గారు క్వెషన్ అడిగారు. మా పాప అయితే అసలు సతాయిస్తుంది. ఏం చెప్పినా వినదు. సో, ఏడుస్తూనే ఉంటుంది. ఎర్త్ బోన్ సోల్ ఉంటుందా? అలా ఏడిస్తే ఎర్త్ బోన్ సోల్ ఉన్నట్టేనా? 100% ఉన్నట్టే. ఓకే. వీళ్ళంతా కొత్త వాళ్ళున్నట్టున్నారమ్మా. ఒకసారి నంబర్ తీసుకొని మన కౌన్సెలింగ్‌లో పెట్టి వాళ్ళకు పాపం హెల్ప్ చేయండి. కౌన్సెలింగ్ దాంట్లో. కొత్త వాళ్ళందరూ కొంచెం ఫోను నంబర్స్ పెట్టండమ్మా. కౌన్సెలింగ్ అని పెట్టండి. ఎవరన్నా మీరు ఆహ్, హెల్ప్ చేస్తా అంటే మీనింగ్ ఆహ్, వాలంటీర్ వర్క్ చేస్తా అంటే అది పెట్టండి. పెడితే మేము వాలంటీర్ తీసుకుంటాము. హెల్పోళ్ళని హెల్ప్ తీసుకుంటాం. ఇది వోళ్ళని ఇది తీసుకుంటాం. ఓకేనా? ఇంకొకటి మా బాబు 10థ్ క్లాస్. ఇంట్లో ఉన్నంత సేపు టీవీ, ల్యాప్‌టాప్ చూస్తారు. చదువు 5థ్ ప్లేస్‌లో ఉన్నారు. తను శ్రద్ధ పెడితే ఇంకా బాగా చదవగలడు. సో, ఎలా చేయాలి? మీకసలు ఏ ప్లేస్‌లో ఉంటే ఏం ఫరక పడతదమ్మా? ఆహ్, ఆహ్, ఆ చెత్త వీడియోస్‌ని చూడకుండా బయట తిప్పండి. మంచిగా ఆటలాడండి కూర్చొని. కార్డ్స్ ఆడండి. కార్డ్స్ అంటే ఐ మెంట్ బై మ్యాథ్ బాగా ఇంప్రూవ్ అవుతది. ఏదన్నా ఒకటి ఆడితే పర్వాలేదు. గేమ్స్ ఆడండి. బోర్డ్ గేమ్స్ ఆడండి పిల్లలతో. ఈ ఐదో ప్లేస్‌లో ఉంటే ఏంటి? పదో ప్లేస్‌లో ఉంటే ఏంటి? ఫరకేం పడదు ఆ ప్లేసు. మీరు ఎంత వీలైతే అంత టైమ్ స్పెండ్ చేయండి పిల్లలతో. ఆ ఉద్యోగాలు పక్కన పెట్టి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయండి. ఆటోమేటిక్‌గా వాళ్ళలో చైతన్యం పెరుగుతది. ఆత్మశక్తి వస్తది. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అద్ అద్భుతంగా తయారవుతారు. మీరు టైమ్ స్పెండ్ చేయండి. టైమ్ స్పెండ్ చేయకుంటే వాళ్ళు వీడియో గేమ్‌లు ఆడతారు. మీరు టైమ్ స్పెండ్ చేస్తే ఎందుకు వీడియో గేమ్‌లు ఆడతారు? ఆడరు కదమ్మా! నెక్స్ట్. నెక్స్ట్ అమ్మా. స్వాతి గారు. నమస్తే మేడం. నాకు మా పెద్ద బాబుకి థైరాయిడ్ ఉంది మేడం. హ్మ్. ఇప్పుడు 11th ఇయర్. థర్డ్ మంత్‌లోనే తెలిసింది. అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం. ఆహ్,
వాడు కిడ్స్ మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటాడు మేడం. దానికి నాకు మీరు సొల్యూషన్ కొత్తగా జాయిన్ అయినరా అమ్మా? 2 months అవుతుంది మేడం. 2 months ఎన్ని అయింది. మంత్స్? 2 months. మరి నేను దానికి ఏం రెమెడీ చెప్తా? అదే క్వశ్చన్ అడగమంటారు. ఉమ్. ఉమ్, మరి దానికి అడిగారా? అడిగాను మేడం, నాకు చూపించలేదు మాస్టర్స్. అసలు ఏ డ్రీమ్ రాలేదా, వచ్చాయా? దానికి సంబంధించిన డ్రీమ్స్ దానికి సంబంధించిన రాలేదంటే టెస్ట్ జరుగుతున్నాయి, వాటిలో ఫెయిల్ అవుతుండ్రు. ఏ డ్రీమ్ వచ్చినా పెట్టండి, ఓకే. అందులోనే ఆన్సర్లు ఉంటాయి. ఇప్పుడే చెప్పిన ఇంత ముందే ఒకరికి, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. మీరు ఇంకోటి బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ థ్రోట్ మీద చేసుకోమనండి అబ్బాయిని, ఆనపానసతి యా యా చేసుకోమనండి. అబ్బాయిని కూడా డ్రీమ్స్ అడగమనండి. ఏ డ్రీమ్ వచ్చినా అందులో పెట్టండి. ఒక కౌన్సిలింగ్ లో కాల్ చేసి ఓకే. నాకు ఇది వచ్చింది, ఇప్పుడు అర్జెంట్గా ఏం చేసుకోవాలని అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ లోపల దీంట్లో కూడా పెట్టండి, డ్రీమ్ డీకోడింగ్ లో కూడా. యా కిడ్స్ మెడిటేషన్ లో కూడా జాయిన్ అవుతున్నాడు బాబు, ఇంట్రెస్ట్ గానే చెప్పారు నాకు అది, అందుకే అక్కడ కిడ్స్ మెడిటేషన్ లో ఆనపానసతి గొంతులో చేయమని చెప్పండి అని చెప్పాను మీకు. నెక్స్ట్ అనిత గారు. యా మేడం నమస్తే మేడం. హలో, చెప్పండి తల్లి. మా బాబు కొంచెం ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టట్లే మేడం. ఆయన గోల్ అంటూ ఏం పెట్టుకోవట్లేడు. హైయర్ ఎడ్యుకేషన్ చదవని అంటుండు. ఇట్లా ఏమంటారు? ఏం చదవ అంటుండు? ఇప్పుడు ఏ క్లాస్ లో ఉన్నాడు? ఇంటర్ అయిపోయింది మేడం. నేను ఇక పై చదువులు చదవలేను, నా వల్ల కాదు, ఏదో ఒకటి మరి ఏం చేసుకుంటారు చేస్తాడట? ఏమన్నా కార్ రిపేరు ఏదన్నా దేంట్లో అన్న జాయిన్ అయ్యి చేస్తాడట? ఏమైనా కోర్సులలో జాయిన్ చేయండి. మేడం. ఇట్లా కార్ రిపేరు ఏమైనా కోర్సులలో జాయిన్ చేయండి. అట్లా అంటారు. అయితే అసలు తను ఏదైనా చెప్పినా కూడా తొందరగా మనసుకు తీసుకోడు. ఏదన్నా వినండి అమ్మా, మీరు నెగిటివ్ చెప్పకండి మీ అబ్బాయి మీద. మీ దండం కాలు మొక్త ప్లీజ్. గోపం మేడం, తప్పు వద్దనకండి. మరి అట్లా నెగిటివ్ నాకు చెప్తే నేను అవన్నీ ఊహించుకుంటే మీకు ఎక్కువ అవుతాయి తల్లి. అందుకే అంటున్నా చెప్పొద్దని. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే స్టోరీలు. మీకు చెప్పేది వినండి. నేను చెప్పేది మంచిగా వినండి. రిపేరో లేకపోతే టెక్నీషియన్ గానో ఏదన్నా స్కిల్ నేర్పియండి, నేర్చుకుంటాడు ఆయన. కూర్చొని చదవడం ఆయనతో కాదు, కానీ స్కిల్ నేర్చుకోగలుగుతాడు. ఏదన్నా కంప్యూటర్ రిపేరో ఏదో ఒకటి కోర్సులలో జాయిన్ చేసి స్కిల్ నేర్పియండి. అద్భుతంగా తయారవుతాడు మీ అబ్బాయి. మంచిగా ఎర్నీ చేస్తాడు, మంచిగా అన్ని అవుతాయి. ఆ చదివే చదవాలన్నది ఏం లేదు, ఆ చదువులో ఏం లేదు. నెక్స్ట్ అనుమ, ఒక 1 minute ఒక క్వశ్చన్. పాపకి 11 years, నైట్ టైం బెడ్ లో టాయిలెట్ పోస్తున్నారు. సో ఏం చేయాలి? రాత్రి వాటర్ ఇవ్వద్దు. రెండోది, ఆమె రాత్రి భయపడుతుంది. ఎర్త్ బాండ్ సోల్స్ చేసుకోవాలి. 4P పెట్టమనండి అమ్మాయి పడుకుంటప్పుడు స్పీకర్లో. రాత్రి ఒక 2 ఓకే hours ముందు వాటర్ ఇవ్వద్దు. డే టైమే తాపిమనండి వాటర్. రమేష్ గారు. మేడం నమస్కారం మేడం. చెప్పండి. మా బాబుకు, చిన్న బాబు 6 years మేడం ప్రజెంట్. ఆయనకు 2 years తర్వాత నుంచి స్పీచ్ ప్రాబ్లం అయింది మేడం, హియరింగ్ ప్రాబ్లం ఉన్నది. మేము కొత్తగా జాయిన్ అయినాం మేడం. ఓకే, కొత్త జాయిన్ అయితే మీకు కొన్ని పద్ధతులు ఉంటాయి మనవి, అవి చేసుకుంటే మీరు రిలీజ్ అవుతుంది. అయితే ఆ పద్ధతులు మనకి ఒక వీడియో ద్వారా ఉంది. ప్లస్ మీరు మన హెల్ప్ లైన్ కాల్ చేస్తే కూడా వాళ్ళన్నీ మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా చేయాలనో స్టెప్ బై స్టెప్ చెప్తారు. మీరు మీ ఫోన్ నెంబర్ పెట్టండి. పెడితే మీకు దానిలోంచి ఎట్లా బయటపడాలో టెక్నిక్ చెప్తారు. అది మీరు డ్రీమ్ అడగాలి. డ్రీమ్ లో ఏది వచ్చినా కూడా పెట్టండి అందులో. మళ్ళీ వాళ్ళకే కాల్ చేసి మాట్లాడినా పర్లేదు. అట్లా ఇది దీనికి సంబంధించింది కాదు, ఇందులో ఏం చూపెట్టలేదు అనుకోకండి. అందులో చూపించేవే మీరు చేస్తే సరిపోతుంది, మీకు బయటకు వచ్చేస్తారు దానిలోంచి. అది మీకు అర్థం కాదు, అందుకని మీరు అందులో పెడితే మేము చెప్తాం ఎట్లా చేసుకోవాలి. ఓకే మేడం. స్నేక్ డొనేషన్ పెట్టినా మేడం నేను. ఎక్సలెంట్. ఓకే. హలో అండి. కింద చాట్ బాక్స్ లో కౌన్సిలింగ్ గ్రూప్, డ్రీమ్ డీకోడింగ్ అండ్ వే టు మోక్ష గ్రూప్ పెట్టాను. సో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. సరిత గారు. కౌన్సిలింగ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు కౌన్సిలింగ్ కావాలని పెట్టండి. లేకపోతే ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి కౌన్సిలింగ్ కావాలన్నా మనము
ఒక మాస్టర్ని మీతో అటాచ్ చేస్తాము. మీకు ఏది ఉన్నా వాళ్ళతో మాట్లాడి మీరు క్లియర్ చేసుకోండి. నమస్తే మాస్టర్. చెప్పండమ్మా. మాస్టర్ నాకు ఏంటంటే 8 years బాగున్నాడు మాస్టర్. అయితే ఆ బాబుని చూస్తే నాకు పిచ్చి కోపం. తను ఏది మాట్లాడినా నాకు అసలు నచ్చదు. వాడు ఏది మాట్లాడినా మేడం అసలు ఎందుకో నాకు బాబు మీద ఎంత కోపం అని. ఇంత ముందు అయితే 5 years వరకు అసలు బాబుని చాలా బాగా చూసుకునేది నేను. నాకు బాబుకి చాలా అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు తర్వాత కొంచెం నేను మెడిటేషన్ లో వచ్చిన తర్వాతనే నేను బాబు నుంచి చాలా దూరం అయిపోయినా అన్నట్టు ఉంటది. అసలు వాడు మాట్లాడితే నాకు ఏది ఎర్త్బోర్న్ నచ్చదు. సోల్ అసలు ఉందమ్మా ఇంట్లో. వాడికి అసలు పిచ్చిగా కొట్టేస్తాను. మళ్ళీ పాప ఉంది, ఒక పాప 3 years, 3 కంప్లీట్ 4 స్టార్ట్. పాపనైతే సూపర్ గా నేను చూసుకుంటాం మేడం. మీకు రెమెడీ చెప్తే వింటలేరు తల్లి, చెప్తానే పోతుండ్రు. మీకు రెమెడీ కావాలా వద్దా? మీకు రెమెడీ కావాలా వద్దా? కావాలి. సో రెమెడీ ఏంటంటే మీలో ఎర్త్బోర్న్ సోల్ ఉంది, లేకపోతే ఇంట్లో ఉంది, 4Pతో వాటిని రిలీజ్ చేసుకోండి. మీరు ఒక్కసారి కౌన్సిలింగ్ గ్రూప్లో మీ నెంబర్ పెడితే వాళ్ళు మీకు గైడ్ చేసి హెల్ప్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు. మీ అబ్బాయి మీద కోపంతో ఉంది, ఎందుకంటే మీ అబ్బాయి ఒక జన్మలో ఏదో చేస్తే అది ఎర్త్బోర్న్ సోల్ అయింది. ఇప్పుడు దాన్ని కక్ష కోసం వచ్చింది, మీ ద్వారా కక్ష తీర్చుకుంటోంది. క్లియర్ కట్ అక్కడ. నెక్స్ట్ మీ నెంబర్ పెట్టండి అమ్మా, అందులో మేము హెల్ప్ చేస్తాం మీకు కాల్ చేసి. విజయలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నా లంగ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, నేను 4P చేసుకుంటున్నాను. నేను ఇంకేం చేసుకోవాలి? డ్రీమ్ అడగాలమ్మా. ఒకసారి నీ నెంబర్ పెడితే మన మాస్టర్లు కాల్ చేసి నీకు డ్రీమ్ ఎలా అడగాలి, ఏం చేయాలి అన్నీ చెప్తారు. నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇప్పుడు ఏం కావాలో అది నాకు డ్రీమ్లో చూపెట్టండి మాస్టర్స్ అని అడిగి పడుకోండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, ఈ అమ్మాయి ఎంత క్యూట్గా అడిగి అంత క్యూట్గా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది. మనదైతే అడిగిన క్వశ్చనే అడిగి ఆన్సర్ చెప్తుంటే వినకుండా మళ్ళీ క్వశ్చన్లే అడుగుతూ ఉంటాం. మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి అని ఇందుకే అన్నా నేను. ప్రతిమ గారు. నమస్తే హనుమా. రేపు మా పిల్లల్ని అబ్బాయి కంటిన్యూ అవుతుందమ్మా, అందరు కూడా జాయిన్ అవ్వండి. వేరే వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా మీరు ఈ లింక్ పంపి జాయిన్ కమ్మనండి, ఓకేనా? అదే మీరు చేయాల్సిన సేవ యూనివర్స్కి. చెప్పండమ్మా. హనుమా, మా అబ్బాయి 6 year old. వాడు ఏడ్చేటప్పుడు నోట్లో ఏడుస్తాడు బాగా. ఒక్కోసారి దిండులో మొహం పెట్టుకొని ఏడుస్తాడు. మేము అసలు వాడిని ఏం అరవం, అసలు కొట్టే ఇది కూడా అసలు లేదు. బాగా ఎంకరేజ్ చేసి మాట్లాడతాము. బట్ నాకు చిన్నప్పుడు ఉండేదన్నమా అదే. నాకు దానివల్ల థైరాయిడ్ వచ్చిందని నా ఫీలింగ్. నాకు థైరాయిడ్ ఉంది, లోపలే సప్రెస్ చేసుకునే దాని ఫీలింగ్స్. అది ఎట్లా ఎంకరేజ్ చేయాలి వాడికి? బయట లౌడ్గా మాట్లాడి ఏడ్చేది కూడా లౌడ్గా ఎక్స్ప్రెస్ చేయడము. దానికి కర్మ ఉంటుందమ్మా, కర్మ రిలీజ్ చేసుకోండి ఫస్ట్. నాకు బాబుకి ఇద్దరికి అంటారా? అది మీకు బాదర్ అవుతుంది అంటే మీకు ఉన్నట్టే కదా. ఓకే. బాబుని కూడా కర్మ అడగమనండి. పిల్లలకు కూడా వస్తుంది ఇప్పుడు డ్రీమ్స్. పిల్లలు డ్రీమ్స్లో కూడా వాళ్ళని క్లీన్స్ చేస్తున్నారు, హీల్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఓకే. అవుతుంది. వేరే డ్రీమ్స్ వింటే అర్థమవుతుంది మాకు. డ్రీమ్లో అన్ని చేస్తుండ్రు, డ్రీమ్లో అడగాలంతే మనము అన్నది అర్థమైంది. ఇప్పుడు నాకు ఏది అవసరమో అది చూపియండి, ఇయ్యండి అని అడిగి పడుకోండి, అదే అవుతున్నాయి అన్ని. అడగండి ఇవ్వరు ఓకే. మాస్టర్లు. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఎలా టీచ్ చేయాలమ్మా? ఇస్ దేర్ ఏ గుడ్ బ్యాడ్ టచ్? అదే రేపు క్లాస్లో టీచ్ చేస్తానమ్మా నేను. ఓకే అమ్మా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా పెట్టమనండి, రేపటి క్లాస్లో అవన్నీ ఆన్సర్ చేస్తా. ఓకే. భార్గవి గారు. ప్రసన్న గారు. ఓకే. హలో హనుమ, పిల్లలకి కాస్త మెంటర్ ఎవరైనా మన వేటు మోక్షాలో ఒక గ్రూప్ లో మెంటర్ గా రెగ్యులర్ గా వాళ్ళు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అంటే వాళ్ళు మీకు పేరెంట్స్ పిల్లల తో మెంటోరు మీకు చెప్పండి. యాక్చువల్లీ ఇందు చేయగలుగుతుంది. మీకు ఎవరైనా కూడా ఎవరిని పెట్టుకున్నా మీరు ఇప్పుడు ఇందుని పెట్టుకోవచ్చు. తనకి అంటే తనకు చెప్పలేనట్టుగా ఏదన్నా ఉంటే మళ్ళీ నా దగ్గర సజెషన్ తీసుకుని చేస్తుంది. ఓకే, అంటే పిల్లలు డైరెక్ట్ గా ఇప్పుడు పేరెంట్స్ అన్ని చెప్పలేరు కదా, సో
కొంచెం ఎవరిని అలా మెంటర్గా రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటూ ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకునేలాగా. ఇప్పుడు ఏజ్ ఎంత? మీరు ఏజ్ పెట్టండి మన దాంట్లో. ఏజ్ ఏజ్ 9th క్లాస్ పెద్దోడు. సో అంత ఓపెన్ గా ఉండడు. 9th క్లాసా? ఓకే, సుహాస్ 9th క్లాస్ అయితే నేను పెడతాను, రెండో గారిని పెడతాను. ఇంకా అమ్మాయి కూడా ఉందా మీకు? ఇద్దరు అబ్బాయిలే. చిన్న చిన్న బాబు 5th క్లాస్. ఓకే, చిన్న బాబు ఇందు కెన్ మేనేజ్, పెద్ద బాబుని నేను ఇంకొకరిని పెడతాను. మీరు ఆ రెండు కూడా పెట్టి ఫోన్ నెంబర్ పెట్టండి ఎట్లా రీచ్ కావాలో. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఏజ్ గ్రూప్ బట్టి పెట్టండి, మెంటోర్ అని పెట్టండి. పెడితే ఎందుకంటే చాలా మంది నెంబర్స్ పెడతారు కాబట్టి నాకు ఎవరు ఏంటో తెలియదు కదా. ఓకే, పెడితే నేను మీకు గుడ్ ఐడియా, మీరు మంచి ఐడియా ఇచ్చింది ఇప్పుడు మాకు. అంటే ఓపెన్ గా ఉండడు మ్యామ్. ఏది కూడా అసలు ఏది మాట్లాడు. చిన్నప్పటి నుంచి అదొక డ్రాబ్యాక్ అన్నమాట. నాకు అది భయం. నేను స్ట్రిక్ట్ అది మదర్. డ్రాబ్యాక్ అనకండి అమ్మా. అది మనం ఈడ మౌనంలో ఉండాలని ప్రాక్టీస్ చేసినా మనకు వస్తలేదు అని అత్యుత్తమైన సోల్ అది. మీరు దాన్ని నెగిటివ్ చూసి నెగిటివ్ చేసి నెగిటివ్ లో చేశాను సాగుతున్నారు. ఇన్ని రోజులు. అదే ఫీల్ అవుతున్నా మీరు చెప్తుంటే. స్ట్రిక్ట్ గానే ఉన్నా ఇప్పటి వరకు చాలా వాడి విషయంలో. సో అందుకే స్ట్రిక్ట్ గా ఉంటే కూడా వాళ్ళు క్లోజ్ అయిపోతారమ్మా. మీరు స్ట్రిక్ట్ గా ఉన్నందుకు మీతో ఏం మాట్లాడినా ప్రాబ్లమే కదా, మాట్లాడరు. ఇప్పుడు నేను కూడా మా ఆయన ఏం మాట్లాడినా అరిసారు అనుకోండి గట్టిగా కోపంతో, నేను ఏది చెప్పకుండా చేస్తా. ప్రతి ఒక్కటి నాలో నేనే ఉంటా. ఇంకా నోరిపితే ప్రాబ్లమే. ఊరుకోరు, అరుస్తారు, కొడతారు, కోపడతారు. అందుకని నేను నోరు ఇప్పను. చిన్నప్పుడైనా అంతే, పెద్దగా అయినా అంతే. సో మీరు ఎంత ఫ్రెండ్గా ఉంటే అంత ఫ్రెండ్గా మీతో మీ అబ్బాయి ఉంటాడు. అసలు మీ దగ్గరనే క్వశ్చన్ ఉంది, మీ దగ్గరనే ఆన్సర్ ఉంది. అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటా, సరదాగా ఉంటాను. బట్ స్ట్రిక్ట్ కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్. అంటే ఫుడీగా బాగా ఫుడీ. అవసరం లేదమ్మా, మీకు అసలు మీకు సంబంధమే లేదు వాళ్ళతోని. ఎందులో స్ట్రిక్ట్ ఉండకండి. ఏది మంచి వచ్చాడో చెప్పు, వదిలేసేయండి. వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఇష్టం, ఓకే, వాళ్ళ ఆత్మ వాళ్ళ పెరుగుదల. మీరేంటి ఇప్పుడు మా అత్త మామ నాతో ఉన్నారా? మా ఇంట్లో నాతో మా అమ్మ నాన్న ఉందా? ఏం స్ట్రిక్ట్ పాడైంది? అడ్డమైన చెత్త స్ట్రిక్టులతోనే అన్ని నింపిండ్రు. అవన్నీ తీసుకోలేక మెడిటేషన్ గంటలు గంటలు చేసుకుంటూ ఇక్కడ మేము చేస్తున్నాం. ఈ తల్లిదండ్రులకు నాకు జోహార్లు. ఓకే అనుమా. వాళ్ళ క్లాస్ అంతా స్ట్రిక్ట్ వద్దు, అసలు వాళ్ళని వదిలేసేయండి అనే చెప్పిన. మీరు వాళ్ళకి డివోర్స్ ఇవ్వండి, దానంత బెస్ట్ ఇంకోటి లేదు. పిల్లల్నేమో వాళ్ళు ఎట్లున్నా పట్టుకొని పీడించి పిప్పి చేస్తారు. అదే హస్బెండ్ మిమ్మల్ని కొంచెం అనగానే వదిలేస్తారు. అదే చెప్తా, పిల్లల్ని ఎందుకు డివోర్స్ ఇయ్యారని అడుగుతారు చాలా మందిని. అన్న యూట్యూబ్ లో క్వశ్చన్స్ చెప్తారా? చెప్పండమ్మా. ఓకే, యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ చాలా యూట్యూబ్. ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పాపం లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ చేస్తుంటారు, అన్ని హెల్ప్ మనం చేస్తారు. సో యూట్యూబ్ లో చదువుతాము. ఫస్ట్ మీరు ఫస్ట్ ఎప్పుడైనా యూట్యూబ్ క్వశ్చన్స్ కంపల్సరీ తీసుకోండి. ఓకే, మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఓన్లీ స్టడీస్ లోనే డే అంతా ఉంటుంది. కాలేజ్ నుంచి వచ్చాక ఒక రోజు నార్మల్ గా, ఒక రోజు ఇరిటేటింగ్ గా, అండ్ స్కిప్పింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అలా చేయమంటే ఊరికే నేను చచ్చిపోతా అంటుంది. మళ్ళీ తన మీకు ఐఐటి ఆన్సర్ స్టూడెంట్ తెలుసు కదా, ఎర్త్మాన్ సోల్ ఉంది ఆమెలో. రాజేశ్వరి ఎర్త్మాన్ గారు. సోల్ ఉంది, తీసేసుకోవాలి. 4P చేసుకుంటూ ఎర్త్మాన్ సోల్ ఆమె లోపల ఉంది, తీయండి. తీస్తే నార్మల్ అయిపోతుంది. మీ అమ్మాయి అద్భుతంగా అవుతుంది. ఓకే, ఒక ఆత్మ, ఒక ఇంకొకటి స్పిరిట్ ఆమెలో ఉందమ్మా. అది మీరు ఒప్పుకోకపోయినా ఉంది. అది తీసేసుకుంటే నార్మల్ అవుతుంది అమ్మాయి. ఓకే, నెక్స్ట్. మా బాబుకి అడినాయిడ్స్ ఉన్నాయి. బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అవుతుందండి, ఏం చేయాలి? అది మీరు మన కౌన్సిలింగ్ గ్రూప్ లో యాడ్ కండమ్మా. మీరు దాని లింక్ పెట్టరమ్మా, కౌన్సిలింగ్ గ్రూప్ లింక్ యూట్యూబ్ లో. యూట్యూబ్ లో పెడతాను. అందులో ఆడైతే మీకు ఆ పద్ధతి చెప్తారు, మీరు ఎట్లా దాన్ని తగ్గించుకోవాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది. అది మీరు ప్రాక్టీస్ చేస్తే పోతుంది. చాలా ఈజీ, సింపుల్గా పోతుంది. సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి, మీరు తగ్గించేసుకోండి. మీది అందులో నెంబర్ పెట్టొద్దు. మనది లింక్ పెడితే అందులో జాయిన్ అయ్యి అందులో మీరు నెంబర్ పెట్టి కౌన్సిలింగ్ అని పెట్టండి. మీరు ఉత్త కౌన్సిలింగ్ అని పెడితే మన వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే, పాప 10th క్లాస్. స్టడీస్ లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలా సోర్ట్ అవుట్ చేయాలి? టెన్త్ క్లాసా?
స్టడీస్లో ఇంప్రూవ్ చేయాలంటే సోల్ టాక్ కంటే కూడా ఎఫర్మేషన్స్ చేసుకుంటే బాగుంటుంది. సోల్ టాక్ కూడా మంచిదే. ఎఫర్మేషన్స్ నేను చెప్తాను మా వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ పౌర్ణమి అప్పుడు అమావాస్య అప్పుడు ఏం ఎఫర్మేషన్స్ అనుకోవాలో రాయాలో మీ అబ్బాయి కూడా రాయొచ్చు, అనుకోవచ్చు, మీరు కూడా రోజు అనుకోవచ్చు. మీరు అనుకున్నా కూడా అబ్బాయికి అవుతుంది. ప్లస్ సోల్ టాక్ కూడా చేయండి. అవి మీరు మన గ్రూప్లో, మనది వే టు మోక్ష గ్రూప్ పెట్టండి అమ్మా. ఆ గ్రూప్లో జాయిన్ అయితే అందులో మనకి అఫర్మేషన్స్ ఎట్లా అనుకోవాలి, సోల్ టాక్ ఎలా చేసుకోవాలి అందులో ఉంది. మీరు అది చూసి చేసుకోండి రోజు. మన వే టు మోక్ష అది కూడా పెట్టండి అమ్మా లింక్ అందులో యూట్యూబ్లో. పెట్టేసాను, ఆన్సర్ అన్ని లాగా పెట్టాను. పెట్టండి, ఆన్సర్ లాగా పెట్టండి, అయిపోతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ప్రసన్న గారు. విశాలి గారు. మానస గారు. అది సిబ్లింగ్స్ రైవల్రీ ఎట్లాగా డిక్రీజ్ చేయాలి మాస్టర్, కొంచెం చెప్పగలరా? బా సూపర్. ఇది రేపు చెప్దాంలేండి, రేపటి టాపిక్ లో తీసుకోండి అమ్మా. రెండు రేపటి టాపిక్ ని తీసుకోండి. సిబ్లింగ్ రైవల్రీ అన్నది చాలా మంచి, ఇది మంచి టాపిక్ అది. థ్యాంక్స్ మాస్టర్. విశాలి గారు. చెప్పండి అమ్మా, నాకు వినిపించట్లేదు. ప్రసన్న గారు. నాకు వినిపించట్లేదమ్మా, చెప్పండి. ఓకే అమ్మా, ఏం చేద్దాం, మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు. సరే ఏం చేద్దాము, నాకు అయిపోయింది వర్క్ వెళ్ళాలి నేను కూడా. ఓకే అమ్మా. సో రేపు ఈ రెండు టాపిక్స్ ని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అది పెట్టి గుడ్ మనం టచ్, రేపు బ్యాడ్ టచ్ అండ్ రైవల్రీ. ఆ. ఇంకొకటి పరిమళ గారు కూడా మెంటర్ గా ఉంటా అన్నారు కదా కిడ్స్ కి. పరిమళ గారు కూడా బాగా చెప్తారు. మనము ఏం లేదమ్మా, మీరు మెంటోర్ గా ఉంటూ మీకు తెలియనివి మళ్ళీ నన్ను ఎప్పటికప్పుడు అడుగుతూ వాళ్ళని ఎనర్జైజ్ చేయండి, ఓకేనా? నా హెల్ప్ తీసుకోండి మీరు. మీకు ఎప్పుడన్నా ఆ అబ్బాయితో, ఆ కిడ్స్ తో నేను మాట్లాడలే అనుకుంటే మీరు ఉండి యాడ్ చేయండి వాళ్ళని, ఓకే? ఓకే అమ్మా. ఓకే అమ్మ, చెప్పండి మనం ప్రసన్న గారు వచ్చా, లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. కిడ్స్ ఎంత తింటే సరిపోతుంది మ్యామ్? ఎంత తింటే సరిపోతుందా? వాళ్ళు ఇంకా చాలు నాకు పెట్టకు అన్నప్పుడు ఆపేసేయండి, మీరు పెట్టొద్దు. పిల్లలకే కొంచెం కొంచెము డిఫరెంట్ నేనేం చేస్తానంటే ఒక 3 వేరే ఒక సాంబారు అట్లా 3 కూరలు చేస్తా, ఒక పప్పుతో ఇంకా 2 కూరలు. ఆ కూరలలో కూడా నేను నట్స్ పౌడరు అట్లా వేసి కొంచెము ప్రోటీన్ ఉండేటట్టు చేస్తా. కంపల్సరీ నానబెట్టిన పప్పు వేస్తా, శనగపప్పు లేకపోతే నట్స్ పౌడర్ వేసి అందులో ప్రోటీన్ ఉండేటట్టు చేసి ఆ 3 కూరల్ని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా 3 కలిపి పెట్టేస్తా వాళ్ళకి స్పూన్ ఇచ్చి తినమంటే వాళ్ళే ఎంత తింటారో అంత తింటారు. అందులో చాలా నెయ్యి వద్దు కలపడం, కొంచెం కలిపితే చాలు నెయ్యి. మొత్తం డే మొత్తంలో 2 టీ స్పూన్స్ చాలు ఒక కిడ్కి, అంతకంటే ఎక్కువ వద్దు నెయ్యి. లేకపోతే మీరు వంటల్లో వేస్తే 1 టీ స్పూన్ చాలు. అయితే ఆ కిడ్ ఎంత తింటుందో చూసుకుని దాని మందమే కలిపి పెట్టండి, వేస్ట్ చేయకుండా. లేకపోతే మళ్ళీ మీరు తింటారు నాకు తెలుసు, ఆ కలిపిన నెయ్యిని దాన్ని. అట్లా కాకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంతే కలపండి రోజు. వాళ్ళు నాకు ఇంకా నిండింది అమ్మ చాలు పెట్టకు అంటే ఆపేసేయండి. వాళ్ళే చెప్తారు కదా మీకు. అది కూడా కాన్షియస్ గా తింటే, మీరు ఈ టీవీ పెట్టి ఆ టీవీ పెట్టి ఆ వీడియోలు ఈ వీడియోలు పెట్టి తినిపిస్తే వాళ్ళు చెప్పరు మీకు ఎంత నిండిందని. అది కరెక్ట్ వే ఆఫ్ ఫుడ్ పెట్టడం కాదు. అట్లా పెట్టొద్దు ఫుడ్ ని, ఏది లేకుండా పెట్టండి. ఎంత తింటే అంత తిననియండి. 5 బుక్కలు తింటే 5 బుక్కలే,
5 ముక్కలు తిన్నాక మళ్ళీ ఆకలి అవుతుంది అంటే పర్లేదు, మళ్ళీ పెట్టండి. నైట్ 12 o'clock కి 11 o'clock కి కూడా లేచి తింటుంది మ్యామ్. రాత్రి పాలు తాగించి పెట్టుకోబెట్టండి అమ్మా. అది కూడా ఏం పాలంటే మీకు ఓట్ పాలు, కొబ్బరి పాలు, లేకపోతే ఆల్మండ్ పాలు చేసుకోండి. ఆల్మండ్స్ ని నానబెట్టి పొట్టు తీసేసి నీళ్ళు పోసి గ్రైండర్ బట్టి అది తాగిపియండి ఒక గ్లాసు. ఒక 8-10 ఆల్మండ్స్ చాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. విశాలి గారు, విశాలి గారు, ఓకే. విశాలి గారు హ్యాండ్ రైజ్ అన్మ్యూట్ అవుతున్నారు బట్ మాట్లాడట్లేదు. లాస్ట్ పద్మజ గారు. నమస్తే అండి. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ అండి. అది కొంచెం ఎగ్జామ్స్ ముందు బాగా ప్రెషర్ అయ్యి కాలేజీ మానేసిందండి. ఇంకా దగ్గరకు వచ్చాయి, రియలైజ్ అయ్యి వెళ్తుంది. ఈ లోపు వాళ్ళ అటెండెన్స్ తక్కువ అని డీటైన్ చేసేసారండి. ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ రాసుకోమని డీటైన్ చేసేసారు. ఇప్పుడు బాగా బాధపడుతుందండి. మాకు చాలా బాధగా ఉంది, ఇయర్ వేస్ట్ అయిందని. పర్లేదమ్మా, డ్రీమ్ లైఫ్ మొత్తంలో మీకు గుర్తుందా మీరు ఏ టైంకి గ్రాడ్యుయేట్ అయ్యారో? నాకైతే గుర్తులేదు ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యాను. ఏం ఫరక్ పడుతుంది ఇటు అటు. ఇప్పుడు బ్యూటీ కోర్స్ లోనో ఇంకేదైనా కోర్స్ లో జాయిన్ చేయండి ఈ టైంలో, 1 year. ఆ కోర్సులే వాళ్ళకి రేపు పొద్దున అమెరికాకి వస్తే యూజ్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతాయి. వాటితో వాళ్ళు బిల్లులు పే చేసుకోవచ్చు, ఉద్యోగం దొరికినా దొరకకుండా. అదే అండి. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు చాలా బాధపడుతుంది. అదే బాధ అక్కడేమో మళ్ళీ రిపీట్ చేయొద్దమ్మా. నేను అన్నా మీకు ఆన్సర్ చెప్తూ ఉంటే మళ్ళీ పాత ఎందుకు రిపీట్ చేస్తారు బాధపడుతుందని? అవసరమా నాకు అవి చెప్పడం? ఇంతకుముందే చెప్పా అట్లాంటి చెప్పకండి అమ్మా అని. మళ్ళీ అంతే, బాధపడ్డం కాదు, దాన్ని యూజ్ చేసుకోండి. ఆ 1 year ని ఏదైనా కోర్సులలో జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఆ చదువు ఏం చేసేది లేదు మీకు నాకు. ఈ కోర్సులే రేపు పొద్దున తనకు ఉపయోగపడతాయి. నాకు మా అమ్మ నేర్పించినవి ఎక్కువ ఉపయోగం నా జీవితంలో. కుట్లు కుట్టే కోర్సు జాయిన్ చేపియండి. నిట్ అని ఉంది, NIIT 1 year కోర్స్ ఉంది. అట్లా ఎక్కడ 1 year కోర్స్, 6 months కోర్స్, 3 months కోర్సులు, బ్యూటీ కోర్సులు ఏదైనా జాయిన్ చేయండి. ఇప్పుడు ఫుల్ వాడుకోండి దాన్ని, అన్ని నేర్పియండి స్కిల్స్. అప్పుడు అంటది అమ్మా నాకు ఆడ కాలేజీలో తీసుకుపోకపోవడమే నాకు వరం అయింది అంటది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నా అంజలి గారు. నేను మీకు ఆన్సర్లు చెప్తూ ఉంటే మళ్ళీ క్వశ్చన్ అడగకండి అమ్మా ప్లీజ్. హలో మేడం, చెప్పండి. మేడం లాస్ట్ 1 year నుంచి కొంచెం మేము కూడా ఇట్లా బాబు నేను ఎర్త్మెంట్స్ తోని సఫర్ అయ్యి లాస్ట్ 4 పీ చేయడం, ఇవన్నీ క్లియర్ అవ్వడం ఇవన్నీ చూసాను. కాకపోతే వర్క్స్ కొంచెం స్పీడ్ అప్ అవ్వట్లేదు ఇంట్లో మా హస్బెండ్ కి. అది వీటి వల్ల అంటారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ మేడం, మీకు ఇంట్లో వెయిట్ వల్ల అంటే మీకు తెలీదా అమ్మా? ఇప్పటి నుంచో మీరు అటెండ్ అవుతున్నట్టున్నారు కదా. వెయిట్ వల్ల మీకు తెలీదా? మన కర్మలు అడ్డుకుంటాయి, బ్లాక్స్ అడ్డుకుంటాయి. కర్మలు బ్లాక్స్ మీరు 4P ద్వారా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ డ్రీమ్స్ వస్తున్నాయి, అవి అందులో ఏం కర్మలు చూపించట్లేదు అంటే ఆ డ్రీమ్స్ లో మీకు బ్లాక్స్ చూపించే ఛాన్స్ ఉంది. అందుకని మీరు డ్రీమ్స్ చూసుకుని మన డ్రీమ్ డీకోడింగ్ లో పెట్టండి. రెండో క్వశ్చన్ ఏంటి? డ్రీమ్స్ చాలా వస్తాయి మేడం. నాకు అసలు అవేర్నెస్ ఎక్కువ ఉండిపోయి కూడా నాకు నైట్ అంతా 2 o'clock మెలుకుంటాను. ఎనీ టైం నేను మెలుకున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. పడుకుంటున్నానా, అవేర్నెస్ లో ఉన్నానా మీకు అనేది. డ్రీమ్స్ ఎక్కువ వస్తున్నాయంటే మీరు మంచి పడుకుంటున్నారు. అవన్నీ పక్క పెట్టేసేయండి, అవన్నీ మీ బ్లాక్స్. అసలు మీకు రెండో క్వశ్చన్ ఏంటి? అయితే ఇంట్లో గాడ్స్ అంటే దేవుళ్ళు ఉన్నట్టు ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా తెలుస్తుంది అనేది ఏంటమ్మా దేవుడు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అనేది ఒక క్వశ్చన్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎర్త్ అంటే బాండ్స్ మీకు తెలవడం ఎందుకు దేవుడు ఉన్నట్టు? మీకు ఎందుకు ఆయన ప్రూవ్ చేసుకోవాలి? నెక్స్ట్ మనం పెద్ద చూపులము, మనకు దేవుడు ఉన్నాడని ఆయన ప్రూవ్ చేసుకోవాలా? మనం దేవుడినే ఛాలెంజ్ చేస్తాం, మనని దేవుడు ఛాలెంజ్ కాదు. అట్లుంది మన పరిస్థితి. ఏం చేద్దాం? రంజిత గారు. నమస్తే హనుమ.
సో కిడ్స్లో స్క్రీన్ ఎడిక్షన్ అండ్ జంక్ ఫుడ్ ఎడిక్షన్ ఎలా అవాయిడ్ చేయాలి అన్న? ఏం అడిక్షన్? స్క్రీన్ అంటే ఫోన్స్ చూడడం, గేమ్స్ అండ్ జంక్ ఫుడ్ కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం. ఇస్తే మీరు కొనిస్తేనే వాళ్ళు తింటారు కదమ్మా, మీరు ఇంట్లో పెడితేనే తింటారు కదమ్మా వాళ్ళు. లేదనుమా, అంటే లైక్ ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్తారు, అవే కావాలి అని మీరు రోజు కూడా టీచ్ చేయాలి వాళ్ళకి. ఏ టైమే టీచ్ చేయాల్సింది. ఒకసారి కాలేజ్ పోయిందంటే ఏం చేయలేం మనం. టీచ్ చేయండి వాళ్ళకి రోజు కూడా, ఏది మంచిది ఏది చెడు, బాడీలోకి వెళ్ళి ఏమేమి అవుతుంది, వీడియోస్ ఒకసారి చూసుకుని, అన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, అవి చూసుకుని అది టీచ్ చేయండి. ఆ జంక్ తినడం వల్ల బ్రెయిన్ కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, మన మెమరీ ఎట్లా లాస్ అవుతుంది, ఏ ఫుడ్ తింటే ఏది మనకి ఎనర్జైజ్ అవుతుంది, వెజిటబుల్స్ తినడం వల్ల ఎంత మనకి ఆరోగ్యం ఎంత బాగుంటది, ఇదంతా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే ఎట్లా సఫర్ అవుతారు, ఇదంతా కూడా టీచ్ చేయండి వాళ్ళకి. ఇవి అది కూడా చెప్తూ స్టోరీస్ ఉంటానమ్మా. లాగా టీచ్ చేయండి. మంచిగా ఓకే. ఇంట్రెస్టింగ్ గా పడుకునేటప్పుడు స్టోరీస్ లాగా, ఇగో ఒక ఇట్లా ఉండే వాళ్ళకు సన్ ఇట్లున్నాడు అని ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ, అట్లా ఆయన క్యారెట్ తినడం వల్ల ఆయనకి ఎంతో ఐస్ బాగా ఇదయ్యి ఎక్కడ దూరమే కూడా ఆయన చూడడము, రీడ్ చేయడము, అట్లా పాజిటివ్ చెప్పుకుంటూ, ఇంకొక కిడ్ కొంచెం అంత జంక్ తినడం వల్ల అతను ఎట్లా హెల్త్ ఖరాబ్ అయ్యి ఎట్లా అయింది, అట్లా అట్లా మీరు ఇది అది అది ఇది మిక్స్ లో చెప్పాలి. ఊకే నెగిటివ్ చెప్పొద్దు, ఊకే మొత్తం పాజిటివ్ చెప్పొద్దు, పాజిటివ్ ఎక్కువ చెప్పాలి. ఏది తింటే ఏమైంది, ఏది తింటే ఎనర్జైజ్ అయిండు, బ్రాకలీతో ఏమైంది, దీంతో ఏమైంది, ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేర్చుకుని స్టోరీస్ లాగా చెప్పండి. నేను అట్లాగే చెప్పింది మా పిల్లలకి. ఓకే. స్టోరీస్ లాగా చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కాలేజ్కి వెళ్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కాన్షియస్ తో తింటారు. ఆటోమేటిక్ గా వాళ్ళు అది చేస్తారు, వాళ్ళకి తెలియకుండానే కోక్ తాగరు. కోక్ ఏమేమి చేస్తారు బాడీకి, వాళ్ళకి తెలియకుండానే మంచి పిక్ చేసుకుంటారు. ఓకే. అంటే చెప్పినంతసేపు బానే వింటాడు అన్నమా, తర్వాత మళ్ళీ మర్చిపోయి. రోజు చెప్పాల్సిందే, ప్రతి నిమిషము ప్రతి క్షణము చెప్పాల్సిందే. మనము ఓకే. ఓవర్ గా కూడా ఇంట్లో టేస్ట్లెస్ ఫుడ్ చేయొద్దు, టేస్టీ ఫుడ్ హెల్దీ చేయాలి. ఓకే. అండ్ those things go to the spa. ఓకే, థ్యాంక్స్ అన్న. On the sofa. On the sofa, what are they? They go to spa. Can you help me to put it in the car? Yes. ఓకే అండి. స్వరూప గారు కూడా చేస్తా అన్నారు మెంటర్. అవి మీరు నెంబర్స్ రాసుకోరమ్మా. మెంటోరింగ్ ఒకటి మనం పెడదాం, నేను ఈరోజు స్టార్ట్ చేస్తా. ఇంకో డ్రీమ్ ఓకే. డీకోడింగ్ కూడా అయిపోయినట్టున్నాయి. అది బుక్ రీడింగ్ కూడా అయిపోయినట్టుంది. నేను మూడోది ఓపెన్ చేస్తా. సో తెలుగుది దిస్ అండ్ దట్ రెడ్ వన్ ఆల్సో. డ్రీమ్ ని కూడా మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారమ్మా కొత్తది? మూడోది చేయనట్టున్నమ్మా. చేశారమ్మా. చేశానా థర్డ్ది? ఓకే. చేశారు. సరే అమ్మా. ఓకే అమ్మా. అది పెట్టండి. నేను ఈ మెంటోరింగ్ ది ఒకటి గ్రూప్ చేస్తానమ్మా మనకి. ఓకే అమ్మా. ఈరోజు చేస్తా, నాకు ఒక్కసారి గుర్తులాగా చేయండి. నేను అది చేస్తే మనం అది మంచి ఐడియా ఈరోజు ఆవిడ ఇచ్చింది, అద్భుతమైన ఐడియా. టేక్ దిస్ బ్యాగ్, యూ విల్ గెట్ దట్. So here it should be here, it will open automatically, otherwise it will be in the cart. మనకి అది మంచి ఆలోచన. ఇప్పుడు మనం ఇంకో లెవెల్కి వెళ్ళిపోవచ్చు పిల్లల అభివృద్ధికి, ఎందుకంటే మనం అందరం చేయాల్సిందే పిల్లలకి హెల్ప్. ఓకే. పిల్లల్ని కనుక మనం ముందు తీసుకెళ్తే ఇంకా అంతే, ఇంకా మనకి మన దేశానికి మన తల్లిదండ్రులకి ఎవరికి తిరిగి ఉండదు. అద్భుతంగా ముందుకెళ్తాం. సరేమ్మా, రేపు కూడా పిల్లలది క్లాసు, అందరికి పిల్లలు ఉన్న వాళ్ళందరికి పంపించండి అమ్మా. ఈ క్లాసు అదే మన సేవ, దాన్నే వాలంటీర్ వర్క్ అంటారు, ఇంకా దీన్ని ఓనర్. ఓకే, అందరు పంపించండి వినమని. ఇవాళ క్లాసు పంపించండి. అట్లాగే మీకు ఫ్యూచర్ ఏమంటారు, రేపు క్లాస్ కూడా జాయిన్ అవ్వమని చెప్పాలి. ఓకే అమ్మా, మరి బాయ్ బాయ్ బాయ్. ఓకే నాకు అమ్మా. 10 నిమిషాల్లో క్లయింట్ ఉంది. యా.